Hello students. So ఈ క్లాస్ లో మనం ఆర్డర్ లిస్ట్ ఎట్లా డిస్ప్లే చేయాలి, ఓకే. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓఎల్ ట్యాగ్ యూస్ చేయాలి. సో ఓఎల్ ట్యాగ్ ఓపెన్ అండ్ ఓఎల్ ట్యాగ్ క్లోజ్. అండ్ ఈ పర్టికులర్ ఓఎల్ ట్యాగ్స్ లో మనం ఏదైనా కంటెంట్ డిస్ప్లే చేస్తున్నాం కదా, ఆ పర్టికులర్ కంటెంట్ కోసం మనం ఎల్ఐ ట్యాగ్ యూస్ చేయాలి. సో ఎల్ఐ ఓపెన్ అండ్ నెక్స్ట్ ఎల్ఐ క్లోజ్. సో ఈ మధ్యలో మన కంటెంట్ ఉండాలి. ఎగ్జాంపుల్, నేను సింపుల్ గా మొబైల్ అని రాస్తున్నాను. సో మొబైల్ ఒక ప్రోడక్ట్ నేను డిస్ప్లే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ప్రొడక్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, జస్ట్ అజ్యూమ్ ల్యాప్టాప్ ఉంది. ఓకే, ఇంకొకటి లిస్ట్ ఐటమ్స్ యాడ్ క్రియేట్ చేస్తున్నా. జస్ట్ అజ్యూమ్ ట్యాబ్ ఉంది. ఓకే, సో ఇట్లా నేను మల్టిపుల్ కంటెంట్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. సో ఇక్కడ సేవ్ చేసిన, నేను సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎట్లా వస్తుంది మనకు అవుట్పుట్ 1 2 3. సో బై డిఫాల్ట్ గా మీరు ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తే 1 2 3 వస్తుంది. సో ఈ పర్టికులర్ ఆర్డర్ లిస్ట్ మనం ఆర్డర్ చేంజ్ చేయాలంటే ఎట్లా చేయాలి? ఓకే, సో ఇక్కడ ఒక హెచ్ఆర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా జస్ట్ ఒక న్యూ లైన్ కోసం. అండ్ నెక్స్ట్ కంటెంట్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ సేవ్ చేసిన నెక్స్ట్ కంటెంట్ కూడా మనకు 1 2 3. సో ఈ పర్టికులర్ ఆర్డర్ టైప్ నేను చేంజ్ చేస్తున్నాం. సో ఏదైనా మనం ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తున్నాం అప్పుడు ఏం చేయాలి? మనం అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఒక అట్రిబ్యూట్ ఉంది, టైప్. టైప్ ఈక్వల్స్ టు సంథింగ్. సో టైప్ అంటే ఏంటి ఇక్కడ? సో మనం ఈ పర్టికులర్ 1 2 3 కి మనం చేంజ్ చేస్తున్నాం. సో ఏం కావాలి? 1 2 3 బదులు నాకు స్మాల్ ఏబిసిడీస్ కావాలి. సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, స్మాల్ ఏబిసిడీస్ వచ్చేస్తుంది. సిమిలర్ గా మనకు వేరే పర్టికులర్ టైప్ కావాలి. ఓకే, సో ఇక్కడ సేమ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నా అండ్ నాకు క్యాపిటల్ ఏబిసిడి రావాలి. సో సింపుల్ గా సేవ్ చేస్తున్నా అండ్ ఇక్కడ క్యాపిటల్ ఏబిసిడి వచ్చేసింది. సిమిలర్ గా నాకు వేరే ఏదైనా పర్టికులర్ టైప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ రోమన్ నంబర్స్ కావాలి. సో ఇక్కడ చూడండి నేను రిఫ్రెష్ చేస్తున్నా, స్మాల్ రోమన్ నంబర్స్. సో మనకు ఏదైనా పర్టికులర్ టైప్ కావాలా, జస్ట్ ఇక్కడ టైప్ రాసిన తర్వాత మనం రాసేస్తే ఆ సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ క్యాపిటల్ రోమన్ నంబర్ రాస్తున్నా, ఇక్కడ సేవ్ చేస్తున్నా, సో క్యాపిటల్ రోమన్ నంబర్స్ వచ్చేసింది. ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఉండదు, నాకు వేరే స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఒక 10 నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి, 11 నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి, 20 నెంబర్. సో జస్ట్ ఇక్కడ మీరు ఏం యాడ్ చేయాలి? ఇంకొకటి అట్రిబ్యూట్ యాడ్ చేయాలి, స్టార్ట్ ఈక్వల్స్ టు సంథింగ్. సో స్టార్ట్ ఈక్వల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 రాసేసినాను. సో ఏమైతుంది? ఇక్కడ 11 నెంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో సింపుల్ గా ఈ పర్టికులర్ ఇన్ దిస్ వే సింప్లీ మీరు ఒక లిస్ట్, ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేసి మన అవుట్పుట్ లో డిస్ప్లే చేయొచ్చు. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మనం అన్ఆర్డర్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఆ పర్టికులర్ టాపిక్ కవర్ చేద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.